చంద్రబాబు లండన్ లో పర్యటిస్తున్నారు. నిన్న లండన్ కు వెళ్లిన వారికి అక్కడి తెలుగువారు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును 4న భువనేశ్వరి అందుకోనున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కు ఇన్కార్పొరేషన్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ ఎండి హోదాలో అదే వేదికపై ఆమె స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సోమవారం లండన్లో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులతోనూ సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సును వారిని ఆహ్వానించారు. ఇక ఇవాళ సీఎం చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు. సిఐఐ నేతృత్వంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. ఈ నెల 6న సీఎం తిరిగి అమరావతికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు లండన్ లో పర్యటించనున్నారు. నిన్న లండన్ కు వెళ్లిన వారికి అక్కడి తెలుగువారు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును 4న భువనేశ్వరి అందుకోనున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కు ఇన్కార్పొరేషన్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ ఎండి హోదాలో అదే వేదికపై ఆమె స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సోమవారం లండన్ లో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులతోనూ సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించారు. ఇక ఇవాళ చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే లండన్ పర్యటనకు వెళ్లారో ఆ లండన్ పర్యటనలో ఆయన వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలక సమావేశాల్లో కూడా ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థకు సంబంధించి 2025 సంవత్సరంలో ప్రకటించినటువంటి అవార్డు నారా భువనేశ్వరి రేపు అందుకోబోతూ ఉన్నారు. ఏదైతే హెరిటేజ్ ఫుడ్స్ కి ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేషన్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది. ఆ సంస్థ ఎండీగా నారా భువనేశ్వరి ఆ కార్యక్రమంలో పాల్గొని అవార్డు అందుకోబోతూ ఉన్నారు. దాంతో పాటు చంద్రబాబు నాయుడు ఈ రోజు లండన్ లోని పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ కాబోతున్నారు. వారితో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ కి రావాలని కూడా వాళ్ళు ఆహ్వానించబోతూ ఉన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నటువంటి సిఐఐ సదస్సుకి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆహ్వానించబోతూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు ఎవరెవరితో భేటీ కావాలి, ఏ కంపెనీల ప్రతినిధులు భేటీ కావాలనేది కూడా మొత్తం అధికారులు సిద్ధం చేశారు. ఆ సమావేశాల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం, ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటూ కూడా అక్కడ పారిశ్రామికవేత్తలకి నారా చంద్రబాబు నాయుడు వివరించబోతున్నారు. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే వివిధ దేశాల్లో పర్యటించారు. తాజాగా లండన్ లో కూడా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు కూడా పెద్ద ఎత్తున నారా చంద్రబాబు నాయుడు అక్కడికి వస్తున్నారని తెలిసి ఆయనకి ఆహ్వానించేందుకు ఎయిర్పోర్ట్ కు వచ్చి ఆహ్వానించారు. మొత్తంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం విషయంలో ఏ విధంగా అయితే పరుగులు పెడుతున్నారు, పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా ఈ లండన్ పర్యటనలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం, అదేవిధంగా ఏదైతే నారా భువనేశ్వరి అవార్డు అందుకోబోతున్నారో ఆ కార్యక్రమాన్ని కూడా చూసేందుకు లండన్ కు వెళ్లారు. ఓకే, థ్యాంక్ యూ.